వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లో ఎకానమీ మనకి ప్రత్యేకంగా 150 మార్క్స్ పేపర్ ఉంది. మరి టీజీపీఎస్సీ వారు మనకి సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్ ప్రకారమే మనకి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయా? ఫస్ట్ సిలబస్ ఏముంది, ఆ సిలబస్ ఆధారంగా రీసెంట్గా నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్లో క్వశ్చన్స్ వెయిటేజ్ అలానే వచ్చాయా, వాటికి సంబంధించి మనము చూద్దాము. మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ లో భాగంగా ఎకానమీ అనేది పేపర్ 3లో భాగంగా పొందుపరిచారు. ఆ పేపర్ 3లో ఉన్న ఎకానమీని 3 సెక్షన్ గా డివైడ్ చేశారు. ఆ 3 సెక్షన్స్ లో 2 సెక్షన్స్ అనేది ఇండియన్ ఎకానమీ, ఒక సెక్షన్ తెలంగాణ ఎకానమీ. అందులో భాగంగా ఫస్ట్ సెక్షన్ చూస్తే ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. అందులో ఫస్ట్ మనకి మొత్తం 5 యూనిట్స్ ఇచ్చారు. ఈ 5 యూనిట్స్ యొక్క వెయిటేజ్ ఏంటిదంటే చాప్టర్ కి 10 మార్క్స్ ఉండాలి. మనకి సిలబస్ ఆధారంగా మొత్తం 15 యూనిట్స్. 15 యూనిట్స్ కి మొత్తం సిలబస్ ప్రకారం చూస్తే 150 మార్క్స్, అంటే ప్రతి చాప్టర్ నుండి మనకి 10 మార్క్స్ రావాలి. మరి రీసెంట్ గా నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్ లో చాప్టర్ కి 10 మార్క్స్ వచ్చాయా, 10 క్వశ్చన్స్ వచ్చాయా, అసలు సిలబస్ ఏముంది, దాని వెయిటేజ్ ప్రకారం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే డెమోగ్రఫీ. డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్. జనాభా యొక్క లక్షణాలు, జనాభా యొక్క నిర్వచనము, ప్రపంచవ్యాప్తంగా జనాభా ఎలా ఉంది, స్టేట్ పాపులేషన్ వరల్డ్ రిపోర్ట్లు ఎలా ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ వచ్చే పాపులేషన్ రిపోర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయి, ప్రపంచ జనాభా ఎన్ని బిలియన్లు ఉంది, ప్రపంచ జనాభా వృద్ధి రేటు పాపులేషన్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, అవన్నీ కూడా మనము డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ లో భాగంగా నిర్వచనం నేర్చుకొని ప్రపంచవ్యాప్తంగా జనాభా చూసి ఇండియా జనాభా లక్షణాలు ఏమేమి ఉన్నాయో చూడాలి. నెక్స్ట్ సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. జనాభా వృద్ధి రేటు ఎలా ఉంది, ప్రతి 10 సంవత్సరాలకు జనాభా ఎలా పెరుగుతూ ఉంది, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా ఎలా పెరుగుతుంది అని అంటే మన ఇండియా వారికి చూసుకుంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించడం జరుగుతుంది. పాపులేషన్ సెన్సెస్ అనేది ఎవ్రీ 10 ఇయర్స్ కి లెక్కిస్తారు. అలా 10 ఇయర్స్ కి పాపులేషన్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, వాటికి సంబంధించిన అంశాలు ఇక్కడ చూడాలి. నెక్స్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ కి సంబంధించిన అంశాలు ఏంటిది అంటే మనకి ఇండియన్ పాపులేషన్ ప్రకారము ఇక్కడ ఏజెస్ ప్రకారం డివైడ్ చేస్తే 0 to 14 ఇయర్స్ ని పిల్లలుగా, 15 to 59 ఇయర్స్ ని లేబర్ ఫోర్స్ గా, 59 ఇయర్స్ ఎబోని ఓల్డ్ ఏజ్ పీపుల్స్ గా డివైడ్ చేసారు. మనకి చిల్డ్రన్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అనేది లేబర్ ఫోర్స్ కంటే తక్కువగా ఉంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇండియాలో ఎక్కువగా ఉన్నట్లు. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి ఏజెస్ ని డివైడ్ చేసి ఇండియాలో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా మనం ఇక్కడ క్లియర్ గా చూడాలి. నెక్స్ట్ సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. రంగాల వారీగా జనాభా వివరాలు ఎలా ఉన్నాయి, ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఎలా ఉంది, అదేవిధంగా ప్రైమరీ సెకండరీ టెరిషియరీ సెక్టార్ వారీగా ఏజెస్ ఆధారంగా పాపులేషన్ వివరాలు క్లియర్ గా చూడాలి. నెక్స్ట్ పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా. జనాభాకి సంబంధించి ఏమైనా పాలసీస్ ఉంటే ఆ పాలసీస్ కి సంబంధించిన అంశాలు మాట్లాడుకోవాలి. నూతన జాతీయ జనాభా విధానం 2000, అదే విధంగా వాటికి సంబంధించిన అంశాలు, ఏమైనా పాపులేషన్ కి సంబంధించిన పాలసీస్ ఉంటే అవన్నీ క్లియర్ గా చూడాలి. ఈ జనాభా అనే టాపిక్ లో క్లియర్ గా ఇండియన్ పాపులేషన్ కి సంబంధించి ఇండియన్ పాపులేషన్ ఎంత ఉంది, మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది, రూరల్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్, లిటరసీ, మేల్ లిటరసీ, ఫీమేల్ లిటరసీ, పాపులేషన్ డెన్సిటీ, హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్స్, లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్స్ అదే విధంగా డిస్ట్రిక్ట్స్ కూడా చూడాలి. నెక్స్ట్ అదే విధంగా దీనిలో భాగంగానే సెక్స్ రేషియో చూడాలి. హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్స్, లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్స్, వీటితో పాటు చిల్డ్రన్ సెక్స్ రేషియో
0 to 6 years మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా చిల్డ్రన్ గా మనకి క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ చిల్డ్రన్ యొక్క సెక్స్ రేషియో ఎలా ఉంది, అదే విధంగా వీటితో పాటు కొన్ని రకాల ఇండికేటర్స్ ని కూడా మనము ఇందులోనే చదవాలి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు IMR, మెటర్నల్ మోర్టాలిటీ రేటు, నియోనాటల్ మోర్టాలిటీ రేటు, అండర్ 5 మోర్టాలిటీ రేటు, అదేవిధంగా టోటల్ ఫర్టిలిటీ రేటు, ఇవన్నీ కూడా మనము పాపులేషన్ జనాభాలో భాగంగా డెమోగ్రఫీ అనే చాప్టర్ లోనే చదవాలి. మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్టు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4th రిపోర్ట్ పైన మొన్న రీసెంట్ గా నిర్వహించిన ఎగ్జామ్ లో 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ డెమోగ్రఫీకి యాడ్ గా ఈ రిపోర్ట్లు తప్పనిసరిగా చదవాల్సిందే. ప్రజెంట్ పేపర్ ప్యాటర్న్ ప్రకారము సిలబస్ లో ఇచ్చిన అంశాలను మనం చదివితేనే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. 2020 వరకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకలా ఉంది, 2020 తర్వాత ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేసి ఇస్తున్నారు. సిలబస్ ఉంటుంది, దానికి అప్డేట్ పార్ట్ ఏముంటుందో దాన్ని కలుపుకొని క్వశ్చన్ తయారు చేస్తున్నారు. కాబట్టి మనం డెమోగ్రఫీ, మనకి ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్ ఏముంది, 2011 సెన్సెస్ ఉంది. ఆ 2011 సెన్సెస్ ప్రకారం క్లియర్ గా చదువుకోవాలి. వరల్డ్ ప్రకారం ఏమైనా రిపోర్ట్స్ వస్తే ఆ రిపోర్ట్ చూసుకోవాలి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఏ రిపోర్ట్స్ వచ్చినా అవన్నీ క్లియర్ గా చూసుకోవాలి. హెల్త్ కి సంబంధించిన ఇండికేటర్స్ ని మనం ఇక్కడ డెమోగ్రఫీలో కూడా క్లియర్ గా చదువుకుంటే అయిపోతుంది. మరి మొన్న రీసెంట్ గా నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్ లో డెమోగ్రఫీ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎన్ని వచ్చినాయండి? 10 క్వశ్చన్స్ వచ్చాయి. మనము నెక్స్ట్ 2022 గ్రూప్ 2 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కూడా నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం 1 by 1. ఇప్పుడు ఓన్లీ సిలబస్ ప్రకారమే చూస్తున్నాం కాబట్టి ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో అవి మాత్రమే చూద్దాము. ఇప్పుడు డెమోగ్రఫీ నుండి ఎన్ని వచ్చినాయి? 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ టాపిక్ చూద్దాం. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ టాపిక్ కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయము, ఆ జాతీయ ఆదాయం యొక్క నిర్వచనము, పరిచయము. జాతీయ ఆదాయం అనే టాపిక్ నుండి రీసెంట్ గా నిర్వహించిన ఎగ్జామ్ లో ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వచ్చాయో కూడా మనం క్లియర్ గా చూడాలి. ఇక్కడ జాతీయ ఆదాయం యొక్క నిర్వచనము, పరిచయము, జాతీయ ఆదాయ భావనలు, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అనగా మెజర్మెంట్స్ ఆఫ్ మెథడ్స్. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఇన్ ఇండియా, జాతీయ ఆదాయ అంచనాలు భారతదేశంలో ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, రంగాల వారీగా వాటాలు ఎలా ఉన్నాయి, తలసరి ఆదాయ విలువలు ఎలా ఉన్నాయి. మనకి మొన్న రీసెంట్ గా నిర్వహించిన TGPSC గ్రూప్ 2 ఎగ్జామ్ లో మనకి జాతీయ ఆదాయం నుంచి ఎన్ని వచ్చినాయి అంటే 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 10 క్వశ్చన్స్ అనేది క్లియర్ గా నేషనల్ ఇన్కమ్ టర్మినాలజీ పైన ప్రశ్నలు వచ్చాయి. మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్, GDP, ఫ్యాక్టర్ కాస్ట్, GNP, మార్కెట్ ప్రైస్, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ పైన ప్రశ్నలు వచ్చాయి. 10 క్వశ్చన్స్ కి దాదాపుగా 8 క్వశ్చన్స్ అన్ని కూడా నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ నుంచే వదిలారు క్వశ్చన్స్. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ పైన ఒక క్వశ్చన్ వచ్చింది, ఇంట్రడక్షన్ పైన ఒక క్వశ్చన్ వచ్చింది. మరి మనకి రీసెంట్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం చదువుకుంటూ పోతే ఈ సిలబస్ కవర్ అవుతుంది. మన క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వ్యక్తులు ఎలా తయారు చేశారంటే సిలబస్ లో ఉన్న అన్ని అంశాలను కవర్ చేశారు. ఒక యూనిట్ లో ఉండే సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సబ్ టాపిక్ నుండి క్వశ్చన్ కవర్ అయ్యే విధంగా క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. మరి నేషనల్ ఇన్కమ్ ఇంట్రడక్షన్, నేషనల్ ఇన్కమ్ యొక్క డెఫినేషను, నేషనల్ ఇన్కమ్ యొక్క టర్మినాలజీ, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్, మెజర్మెంట్స్ ఆఫ్ మెథడ్స్, అదే విధంగా ప్రస్తుతము ఎకనామిక్ సర్వే ప్రకారము నేషనల్ ఇన్కమ్ లోని కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సెక్టార్స్, అదే విధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ క్లియర్ గా 1 by 1 మనం చదువుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఏముంది? ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్.
ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్. నువ్వు ఇక్కడ నేషనల్ ఇన్కమ్ క్లారిటీగా చదువుకుంటే నీకు నేషనల్ ఇన్కమ్ లో జీడిపి ప్రస్తావన క్లియర్ గా వస్తుంది. ఇక్కడ నేను ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెర్షియరీ సెక్టార్ యొక్క పరిచయాన్ని నువ్వు నేషనల్ ఇన్కమ్ లోనే చూస్తావు. అందులో ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ కలిపి మనకి సపరేట్ టాపిక్ ఇచ్చిండు. ప్రైమరీ సెక్టార్ లో భాగంగా మనము అగ్రికల్చర్ సెక్టార్ యొక్క వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ అగ్రికల్చర్ మరియు అలైడ్ సెక్టార్స్ కి సంబంధించిన అంశాలు చూడాలి. ఓకే, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ వ్యవసాయము దాని అనుబంధ రంగాలు. అదే విధంగా ఈ వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలు నేషనల్ ఇన్కమ్ లో ఎవ్రీ ఇయర్ ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతుంది? నేషనల్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ జీడిపి. జీడిపిలో అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? కరెంట్ ఎకానమీలో భాగంగా ఇది వస్తుంది. ఎకనామిక్ సర్వేలో భాగంగా ఎవ్రీ ఇయర్ చదువుకోవాల్సిన అంశం ఇది. నెక్స్ట్, క్రాపింగ్ ప్యాటర్న్, పంటల తీవ్రత. పంటల తీవ్రత ఎలా ఉంది రాష్ట్రాల వారీగా, అదే విధంగా తెలంగాణలో ఎలా ఉందో చూడాలి. నెక్స్ట్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. వ్యవసాయంలో పంటల యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకత. అగ్రికల్చర్ సెక్టార్ లోని అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అంటున్నాడు. వ్యవసాయ రంగంలోని ఉత్పత్తి మరియు ఉత్పాదకత ఎలా ఉంటుంది? ఎవ్రీ ఇయర్ పంటల యొక్క ఉత్పత్తి ఎలా ఉంది, ఉత్పాదకత ఎలా ఉంది, వాటికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్, గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవము. మనకి గ్రీన్ రెవల్యూషన్ అనే ప్రస్తావన మొదటిసారిగా 1966 లో ఐల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ అయింది. మరి ఎందుకు ఈ ఐల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ ని ఎందుకు తీసుకొచ్చారు? 1961 లో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ వచ్చింది. 1965 లో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ వచ్చింది. అదే విధంగా 1966 ఖరీఫ్ సీజన్ లో ఐల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ తోటి ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ ప్రారంభమైంది. వాటికి సంబంధించిన వివరాలు క్లియర్ గా చూడాలి. నెక్స్ట్, ఇరిగేషన్, నీటిపారుదల సౌకర్యం ఎలా ఉంది భారతదేశంలో? అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్. వ్యవసాయ రంగంలోని పరపతి ఎలా ఉంటుంది? షార్ట్ టర్మ్ లోన్, మిడ్ టర్మ్ లోన్, లాంగ్ టర్మ్ లోన్స్ ఎలా ఉన్నాయి? వ్యవసాయ రంగంలోని రైతులకు స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఎలా ఇస్తారు? టైం పీరియడ్ ఏంటిది? స్వల్పకాలిక రుణాలు వేటి కోసము, మధ్యకాలిక రుణాలు వేటి కోసము, దీర్ఘకాలిక రుణాలు వేటి కోసము క్లియర్ గా చూడాలి ఇక్కడ. అదే విధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్. మనకి ఇండియాలో అగ్రికల్చర్ సెక్టార్ లో మార్కెటింగ్ యొక్క స్టేజెస్ ఉంటాయి. విలేజ్ ఏరియాలో మార్కెట్ ఎలా ఉంటుంది, మండల్ ఏరియాలో మార్కెట్ ఎలా ఉంటుంది, టౌన్ ఏరియాలో మార్కెట్ ఎలా ఉంటుంది, అదే విధంగా డిస్ట్రిక్ట్లలో మార్కెట్ ఎలా ఉంటుంది, స్టేట్ మొత్తం సెంట్రలైజ్డ్ చేసే మార్కెట్ ఎలా ఉంటుంది, ఆ మార్కెటింగ్ స్టేజెస్ ని క్లియర్ గా చూసుకోవాలి మనం ఇక్కడ. నెక్స్ట్, అగ్రికల్చర్ ప్రైసింగ్. వ్యవసాయ ధరలు, మినిమం సపోర్ట్ ప్రైస్ 1965 లో ఎల్కే జాక్ కమిటీ సూచన మేరకి అగ్రికల్చర్ ప్రైసింగ్ కమిషన్ ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన వివరాలు. వీటితో పాటు ఎవ్రీ ఇయర్ ఖరీఫ్ మరియు రబీ సీజన్ లో ఇండియాలో క్రాపింగ్ లో పంటలలో మనకి ప్రైజెస్ ని రిలీజ్ చేస్తారు. ఖరీఫ్ సీజన్ లో పంటల యొక్క మద్దతు ధర, సపోర్ట్ ప్రైస్, రబీ సీజన్ లో పంటల యొక్క సపోర్ట్ ప్రైస్ ఎలా ఉంది, వాటికి సంబంధించిన వివరాలు చూడాలి. నెక్స్ట్, అగ్రికల్చర్ సబ్సిడీస్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. వ్యవసాయ రంగంలో ఏమైనా సబ్సిడీలు ఉన్నాయా? అదే విధంగా జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారము దేశంలోని ప్రజలందరికీ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది. దానికి రైతుల నుండి ధాన్యం ఎలా తీసుకుంటారు, గ్రామంలో రేషన్ షాప్ల ద్వారా, రేషన్ డీలర్ల ద్వారా ఉన్న పీపుల్స్ కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫుడ్ గ్రెయిన్స్ కి సంబంధించి. నెక్స్ట్, అగ్రికల్చర్ లేబర్ గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అలైడ్ సెక్టార్. మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ లో లేబర్స్ వర్కర్స్ యొక్క పర్సంటేజ్ ఎలా ఉంది,
ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ క్లియర్ గా చూడాలి. మరి రీసెంట్ గా నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్ లో వ్యవసాయ రంగం నుంచి కూడా మనకి 10 మార్క్స్ రావడం జరిగింది. ఏంటండి 10 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్ రెండు కలిపి ఒక యూనిట్ గా ఇచ్చాడు. మనకి థర్డ్ యూనిట్ లో ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ అని హెడ్డింగ్ ఇచ్చారు, కానీ థర్డ్ యూనిట్ మొత్తం కూడా అగ్రికల్చర్ కే సిలబస్ మెన్షన్ చేసి ఫోర్త్ యూనిట్ లో ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ కలిపి మనకి క్లియర్ గా ఫోర్త్ యూనిట్ ఇచ్చాడు. మనకి 2016 గ్రూప్ 2 సిలబస్ లో ఎకనామిక్ రిఫార్మ్స్ అనే ఒక సిలబస్ ఉండేది థర్డ్ పార్ట్ లో. ఆ ఎకనామిక్ రిఫార్మ్స్ ని ఒక చిన్న సబ్ టాపిక్ గా ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ లో పొందుపరిచారు మార్చిన సిలబస్ ప్రకారము. ప్రజెంట్ ఉన్న సిలబస్ లో ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది ఫోర్త్ యూనిట్ లో ఉన్నాయి. మరి ఇక్కడ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ లో గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, పారిశ్రామిక రంగం యొక్క నిర్మాణము, ఆ పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి ఎలా ఉంది, 1947 ఇండిపెండెన్స్ డే స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి ప్రజెంట్ వరకు భారతదేశంలోని పారిశ్రామిక రంగం యొక్క నిర్మాణం ఎలా ఉంది, వాటి యొక్క వృద్ధి ఎలా ఉందో చూడాలి. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్, ఇది అప్డేట్ పార్ట్. నేషనల్ ఇన్కమ్ జీడిపిలో ఇండస్ట్రీ సెక్టార్ నుంచి ఎంత వాటా సమకూరుతుంది, ఎంత కాంట్రిబ్యూషన్ ఎవ్రీ ఇయర్ ఇండస్ట్రీ సెక్టార్ నుంచి జీడిపికి సమకూరుతుంది, అంశాలు చూడాలి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాలసీస్. ఇండస్ట్రియల్ పాలసీస్ అంటే పారిశ్రామిక విధాన తీర్మానాలు. 1948 ఇండస్ట్రియల్ పాలసీ, 1956 ఇండస్ట్రియల్ పాలసీ, 1973 ఇండస్ట్రియల్ పాలసీ, 1980 ఇండస్ట్రియల్ పాలసీ, 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ లో భాగంగా వచ్చిన ఇండస్ట్రియల్ పాలసీస్. ఇవి క్లియర్ గా చూసుకోవాలి. ఇందులో అత్యంత ఇంపార్టెంట్ ఏంటిది, 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ప్రకారం వచ్చిన ఇండస్ట్రియల్ పాలసీస్. అందులో నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు అడగడం జరిగింది. 1948, 1956 యొక్క ఇండస్ట్రియల్ పాలసీస్ నుంచి కూడా ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఇవి క్లియర్ గా మనం ఇక్కడ చూడాలి. ఈ ఇండస్ట్రియల్ పాలసీసే ఒకప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్ అనే పేరుతోటి మనకి సపరేట్ టాపిక్ ఉండేది. అది ఏం చేశారు, మార్చిన సిలబస్ ప్రకారము ఫోర్త్ యూనిట్ లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, భారతదేశంలోని ప్రధాన పరిశ్రమలు ఏమి, వాటికి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి సంబంధించిన వివరాలు. రీసెంట్ గా 2025-26 యూనియన్ బడ్జెట్ లో భాగంగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి సంబంధించిన డెఫినేషన్ ని చేంజ్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ యొక్క కోటా, టర్నోవర్ యొక్క కోటాను పెంచడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాము. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన చట్టం ఏముంది, ఆ చట్టంలో ఏ అంశాలు ఇచ్చారు, రీసెంట్ గా ఎంఎస్ఎంఈల యొక్క అప్డేట్ పార్ట్ ఏముంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్, పరిశ్రమల రంగానికి సంబంధించిన పరపతి, రుణాలు తీసుకునేది ఎక్కడి నుంచి తీసుకుంటారు, వాటికి సంబంధించిన బ్యాంకులు ఏమేమి ఉన్నాయి అవి చూడాలి. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీసెస్ సెక్టార్ టు నేషనల్ ఇన్కమ్. సర్వీస్ సెక్టార్ కి సంబంధించి చూస్తే జీడిపిలో సర్వీస్ సెక్టార్ నుంచి ఎంత ఆదాయం వస్తుంది, సర్వీస్ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపికి, వాటికి సంబంధించి వివరాలు. ఇది అప్డేట్ పార్ట్, ఎకనామిక్ సర్వేలో భాగంగా చూస్తాం. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టార్, సబ్ సెక్టార్ సర్వీసెస్. సర్వీస్ సెక్టార్ లోని ఉపరంగాల యొక్క వాటాలు ఎలా ఉన్నాయి, అదే విధంగా ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్థిక అవస్థాపన సౌకర్యాలకు సంబంధించి వీటిలో మనకి సపరేట్ గా ఇవ్వకుండా ఇందులోనే ఇండియా ఈజ్ ఫారెన్ ట్రేడ్ అనే టాపిక్ ఇచ్చాడండి. ఈ ఇండియా ఈజ్ ఫారెన్ ట్రేడ్ అనే టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్ వచ్చింది. విదేశీ వర్తకము, ఇందులో ప్రధానంగా మనము ఫారెన్ ట్రేడ్ పాలసీస్ ఏమున్నాయి, అదే విధంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కి సంబంధించిన అంశాలు, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కి సంబంధించిన అంశాలు, ఇందులోనే ఐఎంఎఫ్ ప్రస్తావన వస్తుంది, వరల్డ్ బ్యాంక్ ప్రస్తావన వస్తుంది, WTO ప్రస్తావన వస్తుంది. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనము ఫారెన్ ట్రేడ్ లో క్లియర్ గా మాట్లాడుకోవాలి. మరి మొన్న వచ్చిన ఎగ్జామ్ లో 10 క్వశ్చన్స్ వచ్చాయి ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్ నుంచి కూడా. నెక్స్ట్ 5th యూనిట్ ప్లానింగ్
నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. మనకి రీసెంట్ గా నిర్వహించిన ఎగ్జామ్ లో ఎక్కువగా ప్రణాళికల యొక్క అధ్యక్షులు, ప్రణాళికల యొక్క ఉపాధ్యక్షులు, స్కీమ్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మనకి ఇదే టాపిక్ లో పబ్లిక్ ఫైనాన్స్ కూడా ఉంది. ఆ పబ్లిక్ ఫైనాన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. బడ్జెట్, పబ్లిక్ ఫైనాన్స్ లో భాగంగా బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇప్పుడు ప్రణాళికలు అనే టాపిక్ లో సిలబస్ లో ఏమి ఇచ్చారు అంటే భారతదేశం యొక్క ప్రణాళికల స్వరూపం ఎలా ఉంది, స్ట్రక్చరు, ప్రణాళికల కోసం తీసుకొచ్చిన చర్యలు ఏంటేంటివి, ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్ ఏంది, ప్లానింగ్స్ యొక్క గ్రోత్ రేట్లు, ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేటు, యాక్చువల్ గ్రోత్ రేటు, 12 ప్లాన్స్ లో ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్, డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ స్కీమ్స్, ఇండస్ట్రియల్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్, రూరల్ వేజ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, చాలా రకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడనే క్లియర్ గా చదువుకోవాలి. అదే విధంగా పబ్లిక్ ఫైనాన్స్ కి సంబంధించి కూడా ఆ పబ్లిక్ ఫైనాన్స్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి సంబంధించి అయినా, రెవెన్యూ రిసిట్స్ అయినా, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అయినా, టైప్స్ ఆఫ్ టాక్సెస్, పన్నుల యొక్క రకాలు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ కి సంబంధించిన అంశాలు, అవన్నీ కూడా 1 by 1 క్లియర్ గా చూడాలి. వ్యాట్, జిఎస్టి, ఇవన్నీ కూడా మనము పబ్లిక్ ఫైనాన్స్ లో భాగంగా మాట్లాడుకుంటాం. మరి మొన్న వచ్చిన దాంట్లో వీటి నుంచి కూడా 10 క్వశ్చన్స్ వచ్చాయి. ప్లానింగ్స్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చారు. పబ్లిక్ ఫైనాన్స్ లో భాగంగా ఉన్న బడ్జెట్, వాటికి సంబంధించిన అంశాల నుంచి ఒక 5 క్వశ్చన్స్ వచ్చాయి. మొత్తంగా మనకి ఫస్ట్ పార్ట్ వెయిటేజ్ ఎంత, 50 మార్క్స్. మనకి ఇక్కడ క్లియర్ గా 50 మార్క్స్ కవర్ అయ్యే విధంగా పేపర్ ని తయారు చేశారు రీసెంట్ గా నిర్వహించిన ఎగ్జామ్ లో. అంటే మనము రాబోయే ఎగ్జామ్ లో కూడా ప్రతి యూనిట్ నుంచి తప్పనిసరిగా ఒక 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఒకప్పుడు నేషనల్ ఇన్కమ్ నుంచి మాక్సిమం గా 25 to 30 క్వశ్చన్స్ వచ్చేవి. మినిమం 12, మాక్సిమం 25 to 30 వచ్చేవి. ఇప్పుడు పేపర్ వెయిటేజ్ ఆధారంగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి మినిమం అయితే ప్రతి చాప్టర్ కి 10 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ ఏదైనా యూనిట్ యొక్క వెయిటేజ్ తగ్గిస్తే మెయిన్ టాపిక్స్ యొక్క వెయిటేజ్ పెరుగుతుంది. అలాంటప్పుడు నేషనల్ ఇన్కమ్ యొక్క వెయిటేజ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సెక్షన్ లో ఉన్న 5 యూనిట్స్ అన్ని నేర్చుకోవాల్సిందే. ఈ 5 యూనిట్స్ లో మనం టోటల్ గా నేర్చుకోవాల్సిన చాప్టర్స్ ఎన్ని అంటే డెమోగ్రఫీ 1, నేషనల్ ఇన్కమ్ 2, అగ్రికల్చర్ 3, ఇండస్ట్రీస్ 4, ఇందులోనే సర్వీస్ సెక్టార్ ఉంది 5, ప్లానింగ్స్ 6, ఇందులోనే పబ్లిక్ ఫైనాన్స్ ఉంది 7, మనకి ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ లోనే ఫారెన్ ట్రేడ్ ఉంది 8 చాప్టర్స్ ఉంటాయి. 5 యూనిట్స్ 8 చాప్టర్స్. అప్పుడు నీకు ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. 5 యూనిట్స్ 8 చాప్టర్స్. ఇప్పుడు ఇది మనకి ఫస్ట్ సెక్షన్ లో ఇచ్చిన అంశము. దీనికి ఓవరాల్ గా 50 మార్క్స్. 50 మార్క్స్ కవర్ అయ్యే విధంగా మనకి క్వశ్చన్ పేపర్ లో ఇచ్చారు. రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ లో కూడా మాక్సిమం ఈ వెయిటేజ్ ఫాలో అవుతారు. ఒకవేళ అటు ఇటు అయినా ఒక 5 to 10 మార్క్స్ అటు ఇటు వేరే యూనిట్ లోకి వెళ్తాయి. కానీ ఫస్ట్ సెక్షన్ నుంచి ఓవరాల్ గా 50 మార్క్స్ అయితే తప్పనిసరిగా వస్తాయి. మరి సెకండ్ పార్ట్ చూస్తే తెలంగాణ ఎకానమీలో కూడా మనకి 5 చాప్టర్స్ ఇచ్చారు, అనగా 5 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్ లో ప్రతి చాప్టర్ నుంచి, ప్రతి సెక్షన్ నుంచి, అనగా ఈ ప్రతి యూనిట్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్ ఎలా అడిగారు అని అంటే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్లను బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అడగడం జరిగింది. మనకి ఇక్కడ ఫస్ట్ యూనిట్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ ఉంది కదా. ఇందులో మనకి ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014, సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్. 2014 నుండి ప్రస్తుతం వరకు, 2014 నుండి ప్రస్తుతం వరకు తెలంగాణలో రంగాల వారీగా వాటాలు ఎలా ఉన్నాయి, వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి, తలసరి ఆదాయం విలువ, తలసరి ఆదాయ వృద్ధి రేట్లు, ఇవి 1 by 1 క్లియర్ గా చూడాలి. వాటిపైనే ప్రశ్నలు వచ్చాయి. సుమారుగా 6 to 7 క్వశ్చన్స్ అడగడం జరిగింది ఫస్ట్ యూనిట్ నుండి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో
ప్రస్తుత ఆర్థిక సర్వే యొక్క ప్రస్తుత ఇయర్ డాటా, లాస్ట్ ఇయర్ డాటా మాత్రమే ఉంది. మరి 2014-15 నుంచి క్వశ్చన్స్ వచ్చాయి కదా అని అంటే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుండి 2014 నుంచి 2023 వరకు డాటా చూసుకొని ప్రజెంట్ ఇయర్ది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో చూసుకుంటే మనకి ఇది క్లియర్ గా కవర్ అయిపోతుంది. ప్రజెంట్ పేపర్ ప్యాటర్న్ ఇలానే ఉంది. ఇక్కడ మనకి మొత్తం యూనిట్ లో తెలంగాణ ఎకానమీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు తెలంగాణలోని ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ కోసము మన యొక్క సర్ప్లస్ బడ్జెట్ కోసము ప్రత్యేకంగా లలిత్ కుమార్ కమిటీ, వశిష్ఠ భార్గవి కమిటీలను ఏర్పాటు చేశారు. వాటి గురించి మెన్షన్ చేశారు ఇందులో. నెక్స్ట్, రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కోసము లింగ్విస్టిక్ స్టేట్స్ కోసము ఎస్కే తార్ కమిటీ, ఆ కమిటీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అదే విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న ఎంప్లాయ్మెంట్ కి ఆంధ్ర నుంచి థ్రెట్ ఉంది, ఆంధ్ర వాళ్ళే ఎంప్లాయీలుగా వస్తున్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ కోసం సపరేట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చా, తెలంగాణలో ఉన్న రిక్రూట్మెంట్ మొత్తం కూడా తెలంగాణ పీపుల్స్ తోటే నింపొచ్చా అనే దానిపైన వాంచు కమిటీని ఏర్పాటు చేశారు. ఆ వాంచు కమిటీకి సంబంధించిన వివరాలు కూడా మనకి సిలబస్ లో మెన్షన్ చేశారు, అవి చూడాలి. నెక్స్ట్, ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు. తెలంగాణలో హైదరాబాద్ స్టేట్ లో ఉన్నప్పటి నుంచి ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంది, ప్రజెంట్ భూభారతి అనేది వచ్చింది కదా, రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2024, 2025 ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి రోజు నాడు మనకి భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. అది అప్డేట్ పార్ట్. ఇది ల్యాండ్ రిఫార్మ్స్ లో భాగంగా మనం ఇక్కడనే క్లియర్ గా చూసుకోవాలి. నెక్స్ట్, మనకి ఎన్ని వచ్చినాయంటే 9 క్వశ్చన్స్ వచ్చాయి ఫస్ట్ యూనిట్ నుండి. నెక్స్ట్, తెలంగాణ డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సేమ్ ఇక మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇండియాకి డెమోగ్రఫీ ఎలానో సేమ్ తెలంగాణ డెమోగ్రఫీ అంతే. కానీ తెలంగాణ డెమోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది 2011 సెన్సెస్ బేస్ చేసుకొని వస్తున్నాయి. బట్ దాని యొక్క స్ట్రక్చర్ ని తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లో కొంచెం మార్చి ఇవ్వడం జరిగింది. డాటా మొత్తం సేమ్, ఒక స్ట్రక్చర్ నిర్మాణాన్ని మార్చారు. ఆ నిర్మాణం ఎలా ఉంది, వాటిని బేస్ చేసుకొని ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, క్వశ్చన్ లో క్లారిటీగా తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క పాపులేషన్ ఎంత, తెలంగాణ స్టేట్ లో ఉన్న మేల్ లిటరసీ రేట్ ఎంత, తెలంగాణ స్టేట్ లో ఉన్న ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత, తెలంగాణ సెక్స్ రేషియో ఎలా ఉంది, రూరల్ పాపులేషన్ ఎలా, అర్బన్ పాపులేషన్ ఎలా, మెయిన్ వర్కర్స్ ఎంతమంది, మార్జినల్ వర్కర్స్ ఎంతమంది, చైల్డ్ సెక్స్ రేషియో ఎలా ఉంది, క్లియర్ గా 1 by 1 ఇచ్చాడు. మనము తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ఆధారంగానే డెమోగ్రఫీకి సంబంధించిన అన్ని అంశాలు క్లియర్ గా చూద్దాము. ఈ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది 2011 పాపులేషన్ సెన్సెస్ ప్రకారమే తయారు చేశారు, బట్ కొంచెం స్ట్రక్చర్ మార్చారు అంతే. నెక్స్ట్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. మీరు 3rd యూనిట్ కానీ 4th యూనిట్ కానీ ఇవి రెండు కూడా మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో 60% కవర్ అవుతుంది. ఏది అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్ 60% కంప్లీట్ గా మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే కవర్ అవుతుంది. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో ఉన్న చాప్టర్స్ అన్ని కూడా క్లారిటీగా నేర్చుకోవాల్సిందే. 30 to 40 క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్ లో. ఆ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో ఉన్న అంశాలే అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ సెక్టార్ లో ఉంటాయి. ఒకసారి మీరు అగ్రికల్చర్ సెక్టార్ లో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో కవర్ అయ్యే అంశాలు చూపిస్తా. ట్రెండ్స్ ఇన్ గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ టు GSDP GSVA, ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్, నెక్స్ట్ అగ్రికల్చర్ పాలసీస్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ కూడా మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో కవర్ అవుతాయి. మళ్ళీ ఎవ్రీ ఇయర్ పాలసీస్ కి కేటాయించే బడ్జెట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టిన అన్ని కూడా మనకి అవుట్లుక్ లో ఇస్తారు. బడ్జెట్ లో సపరేట్, అవుట్లుక్ లో సపరేట్ ఇస్తారు. కాబట్టి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ చదివేటప్పుడు
నువ్వు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కేవలం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచే రీసెంట్ గా నిర్వహించిన ఎగ్జామ్ లో అవుట్లుక్ అండ్ అబ్స్ట్రాక్ట్ నుండి 22 క్వశ్చన్స్ అడగడం జరిగింది. నువ్వు అవుట్లుక్ ని చదవకుండా డైరెక్ట్ అగ్రికల్చర్ సెక్టార్ లో చదివితే నీకు క్లారిటీ ఉండదు. సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోవాలి. ఏం చదువుతున్నావు, ఏం అవుట్లుక్ లో ఉన్నాయి, ఏ పుస్తకంలో ఏం చదువుతున్నావు నువ్వు స్పష్టంగా చదవాలి. క్లారిటీ లేకుండా చదవకూడదు. నెక్స్ట్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండస్ట్రీ, అదే విధంగా కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ టు జిఎస్డిపి, ఇండస్ట్రియల్ పాలసీస్, జిఎస్డిపి జిఎస్విఏ, ఇట్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్డిపి జిఎస్విఏ, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టార్స్, ఇవన్నీ కూడా మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో క్లియర్ గా కవర్ అవుతాయి. కాబట్టి అవుట్లుక్ మనకి ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజే అవుట్లుక్ వస్తుంది కదా. అవుట్లుక్ వచ్చిన వెంటనే 1-2 సార్లు అవుట్లుక్ చదివేసేయాలి. అవుట్లుక్ లో ఉన్నవి మనకి తెలంగాణ ఎకానమీలో ఏం కవర్ అవుతున్నాయి ఫస్ట్ అవన్నీ అండర్లైన్ చేసుకో. మిగిలిపోయినాయి నువ్వు ఇందులో చదువు, నీకు చాలా స్పష్టత ఉంటుంది. క్వశ్చన్ మిస్ చేయవు. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది కనీసం 2 సంవత్సరాల అవుట్లుక్ల పైన ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత అవుట్లుక్ చదువుకో, రాబోయే అవుట్లుక్ చదువుకో. ఇంకొక 45 డేస్ అయితే మనకి 45 డేస్ కూడా అవసరం లేదు, జనవరి 30 అంతే. 45 డేస్ అయితే మనకి కొత్త అవుట్లుక్ వస్తుంది. అందులో ఏమేమి ఇచ్చారు ట్రెండ్స్ మనకి రీసెంట్ గానే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 డిసెంబర్ 8th 9th నాడు నిర్వహించారు. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కి సంబంధించి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ని రిలీజ్ చేశారు. అందులో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్ కి సంబంధించిన కొన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చారు, కొన్ని రకాల పాలసీస్ తీసుకొస్తున్నారు. ఒక 10 స్ట్రాటజీలను ఎంపిక చేశారు. తెలంగాణ యొక్క భౌగోళిక ప్రాంతాన్ని 3 జోన్స్ గా డివైడ్ చేశారు. కోర్ అర్బన్ రీజియన్, పెరి అర్బన్ రీజియన్, అగ్రి ఏరియా రీజియన్ అని చెప్పి డివైడ్ చేసి అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్ ని కొత్త కోణంలో డెవలప్ చేసి తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థని 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చుతామని చెప్పి తెలియజేశారు. కాబట్టి మనకి రాబోయే అవుట్లుక్ లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ అంశాలు క్లియర్ గా ఇస్తాడు. అందులో అగ్రికల్చర్ ఏమున్నాయి, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ ఏమున్నాయో చూసుకోవాలి. నెక్స్ట్, మన అగ్రికల్చర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అంటే మనకి 11 క్వశ్చన్స్ అడగడం జరిగింది తెలంగాణ అగ్రికల్చర్ నుండి. డెమోగ్రఫీ నుండి 9 క్వశ్చన్స్ వచ్చాయి. ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్ నుంచి చూస్తే 5 క్వశ్చన్స్ వచ్చాయి. స్టేట్ బడ్జెట్, వెల్ఫేర్ పాలసీస్, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో కవర్ అయిన అంశాలు మనకి ఒక 11 ఉంటే ఇండస్ట్రీ సెక్టార్ కి సంబంధించి ఒక 4 వచ్చాయి. ఇంకో 2 ఇందులోనే కవర్ అయిపోయాయి. అంటే వెల్ఫేర్ పాలసీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. ఇందులో మనకి వెయిటేజ్ ప్రకారం ఇవ్వకుండా ఓవరాల్ గా మనకి ఒక 50 మార్క్స్ అయితే కవర్ చేశాడు. సెకండ్ సెక్షన్ కి సంబంధించి 5 యూనిట్స్ మనకి చాప్టర్ వైజ్ గా ప్రతి యూనిట్ కి 10 మార్క్స్ రావాలి. 5 యూనిట్స్ కి 50 మార్క్స్. కొన్ని క్వశ్చన్స్ ఇందులోకి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వడం వల్ల 50 మార్క్స్ అయితే వచ్చాయి. తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్ సిలబస్. అందులో ఏమేమి ఉన్నాయో క్లియర్ గా ఫస్ట్ సిలబస్ లో చూసి వాటి ప్రకారం రీసెంట్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, మనకి ఈ పేపర్ ప్యాటర్న్ ప్రకారం మనం ఏం చదువుకోవాలి, ఏం రిపోర్ట్లు కావాలి, ఎలాంటిది వెయిటేజ్ ఇస్తున్నాడు, వాటిని బేస్ చేసుకునే నువ్వు చదువుకోవాలి. మూసధోరణి పద్ధతిలో వద్దు, పాత పద్ధతిలో వద్దు. పడ్డ కష్టానికి రిజల్ట్ రావాలి అంటే ప్రజెంట్ పేపర్ ప్యాటర్న్ ట్రెండ్ ఏముంది దానికి అనుగుణంగానే ముందుకు పో. రీసెంట్ గా నిర్వహించిన దాదాపు 10 నుంచి 14 క్వశ్చన్ పేపర్స్ తీసుకొని చూడు. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు ఉన్నాయి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. తెలంగాణ ఎకానమీ మనకి సపరేట్ గ్రూప్ 2, గ్రూప్ 3లోనే కాదు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నీకు క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్, థర్డ్ పార్ట్, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఇందులో ఫస్ట్ యూనిట్ ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి మరియు అభివృద్ధి. మనకి థర్డ్ పార్ట్ లోని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి 13 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎన్ని? 13 క్వశ్చన్స్ అడగడం జరిగింది. నువ్వు థర్డ్ పార్ట్ లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ ని క్లియర్ గా నేర్చుకుంటే నెక్స్ట్ పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ చాలా సింపుల్. నీకు ఈ 2 యూనిట్లే మనకి నేర్చుకోవాల్సినవి. నీకు సోషల్ డెవలప్మెంట్ లో భాగంగా
పాలసీస్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. 2014 తర్వాత వచ్చిన పాలసీస్ అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ స్కీమ్సే ఉంటాయి. అవన్నీ కూడా సోషల్ డెవలప్మెంట్ లో భాగంగా వచ్చాయి. ఆ సోషల్ డెవలప్మెంట్ లో భాగంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, అదేవిధంగా క్యాస్ట్, జెండర్, రిలీజియన్, మనకి క్యాస్ట్, జెండర్, రిలీజియన్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ సెక్యూరిటీ సోషియాలజీలో కూడా కవర్ అవుతుంది. మనకి వీటి నుంచి ప్రశ్నలు వచ్చాయి, స్కీమ్స్ ఎక్కువగా అడగడం జరిగింది. సోషల్ డెవలప్మెంట్ లో కంప్లీట్ గా స్కీమ్స్ నుంచే క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక గ్రోత్ అండ్ డెవలప్మెంట్స్ అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి అభివృద్ధి నిర్వచనము, వృద్ధి సిద్ధాంతాలు, అభివృద్ధి సిద్ధాంతాలు, వీటిని తెలియజేసిన ఎకనామిస్టులు ఎవరు, అదేవిధంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ప్రత్యేకంగా మనకి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండిసెస్ లో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండిసెస్ లో దాదాపుగా 10 to 12 ఇండెక్సెస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశాలు, అందులో ఏమేమి ఉన్నాయి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏంది, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏంది, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏంది, అదేవిధంగా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఏంటిది, అవన్నీ క్లియర్ గా 1 by 1 మనం చూసుకుంటూ రావాలి. ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అంటే ఏంటిది, నేషనల్ ఇన్కమ్ ఎందుకు వచ్చింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు వచ్చింది, 1 by 1 మనకి జీవన ప్రమాణ సూచిని తెలియజేసే ఇండెక్స్లలో HDIA ప్రామాణికంగా ఎందుకు తీసుకుంటున్నారు, అవన్నీ వివరాలు ఇక్కడ ఉంటాయి. ఇందులో క్లియర్ గా మనము చూడాలి. డెవలప్డ్ నేషన్స్, అన్డెవలప్డ్ నేషన్స్ అంటే ఏంటిది, అభివృద్ధి చెందిన దేశాలు, అల్పాభివృద్ధి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వాటికి సంబంధించిన వర్గీకరణ UNO ఎలా చేసింది, వాటికి సంబంధించిన అంశాలు చూడాలి. 13 క్వశ్చన్స్ అడగడం జరిగింది ఈ యూనిట్ నుండి. నెక్స్ట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ నుండి 7 క్వశ్చన్స్ వచ్చాయి. పావర్టీ యొక్క డెఫినేషను, పావర్టీలో ఉన్న టైప్స్ ఆఫ్ పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీ, పేదరికం సంబంధించిన రకాలలో నీకు అబ్సల్యూట్ పావర్టీ చూడాలి, నిరపేక్ష పేదరికము, రిలేటివ్ పావర్టీ సాపేక్ష పేదరికము చూడాలి, పావర్టీ ఎస్టిమేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి, పావర్టీ ఎస్టిమేషన్ కోసము ఎలాంటి కమిటీలు ఉన్నాయి, లెక్కింపు పద్ధతులు ఏమున్నాయి, వాటికి సంబంధించిన అంశాలు చూడాలి. మెజర్మెంట్ ఆఫ్ పావర్టీ, వీటి నుంచి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం యొక్క నిర్వచనము, నిరుద్యోగం యొక్క రకాలు, డెవలప్డ్ నేషన్స్ లో నిరుద్యోగం యొక్క టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, డెవలపింగ్ నేషన్స్ లో టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాలు చూడాలి. అదే విధంగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, నువ్వు ప్లానింగ్ లో 12 ప్లానింగ్స్ లో ఉన్న స్కీమ్స్ అన్ని క్లియర్ గా చదువుకుంటే పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అన్ని కూడా నీకు అక్కడనే కవర్ అయిపోతాయి. నీకు 2 టైప్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ స్కీమ్ ఏ ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టారు, ఈ స్కీమ్ పేదరికం కోసమా నిరుద్యోగం కోసమా, అది నీకు ప్రణాళికల దగ్గరనే కవర్ అవుతుంది. నువ్వు క్లారిటీగా ప్రణాళికల దగ్గర స్కీమ్స్ చదువుకుంటే 1952 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ CDP నుండి రీసెంట్ వరకు వచ్చిన స్కీమ్స్ అన్ని కూడా నువ్వు చదువుకుంటే తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తాయి. అవి చూడాలి. అవి ఎలా చదవాలనేది మనము డిబేట్ చేసుకుంటూ రావాలి. వాటికి మ్యాప్స్ ఉంటాయి, మ్యాప్స్ ప్రకారం చదువుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, అర్బనైజేషన్, మైగ్రేషన్ వలస, ల్యాండ్ అక్వైజిషన్, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్, అభివృద్ధి స్థానభ్రంశము, పునరావాసము, పునరుద్ధరణ. ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కడితే ఎగ్జాంపుల్ కాళేశ్వరం కోసము, మల్లన్న సాగర్ ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు, బస్వాపూర్ ప్రాజెక్ట్ అని, ఇలా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి మనకి ప్రాజెక్టులు కట్టేటప్పుడు డెవలప్మెంట్ కోసము, స్టేట్ డెవలప్మెంట్ కోసము, అభివృద్ధి కోసము మనం ప్రాజెక్టులు కట్టేటప్పుడు అక్కడ ఉన్న ప్రజలను పంపించేటప్పుడు వాళ్ళకి కావాల్సిన రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్స్ ఎలా ఉంటాయి, వాటి కోసం ప్రత్యేకంగా ఏమైనా చట్టం ఉందా, వాళ్ళకి భూమి తీసుకుంటున్నాము, ఇల్లు తీసుకుంటున్నాము,
వాళ్ళ ఊరిని తీసేసుకుంటాం, వాళ్ళ విలేజ్ ని ఆక్యుపై చేస్తున్నాం. ప్రత్యేకంగా వాళ్ళకి ఒక విలేజ్ ఇస్తామా, ఒక ఇల్లు ఇస్తామా, ల్యాండ్ ఇస్తామా, డబ్బులు ఇస్తామా, అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా ఉంటాయి. ఇవి చూడాలి. వీటి నుంచి మొన్న క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయంటే 7 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ 5th యూనిట్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మనకి కంప్లీట్ గా ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది, ఎకాలజీ అంటే ఏంటిది, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ కి సంబంధించి, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కి సంబంధించిన క్లియర్ గా అంశాలు నేర్చుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి అవి ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చూడాలి. ఇందులో నుండి మనకి 11 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నుండి 11 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే థర్డ్ సెక్షన్ లో నీకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి 13 వచ్చాయి, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి 11 క్వశ్చన్స్ వచ్చాయి. నీకు ఇక్కడనే 24 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి ఈ 2 యూనిట్స్ నుండి. మిగిలిన 3 చాప్టర్స్ నుంచి మనకి 26 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే మనకి థర్డ్ సెక్షన్ లో నువ్వు ఎన్విరాన్మెంట్ ను కూడా ఫోకస్ చేయాల్సిందే. ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది క్లియర్ గా డయాగ్రామేటిక్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్కటి కూడా ఈ సిలబస్ లో ఉన్న ఏ సబ్ టాపిక్ ని కూడా స్కిప్ చేయకుండా మనం చదువుకుంటేనే 150 మార్క్స్ ని కవర్ చేసిన వాళ్ళము అవుతాము. నువ్వు సిలబస్ లో ఇచ్చిన అంశాలను ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ ద్వారా వచ్చిన బుక్ ని చదువుకుంటా సరిపోతుంది అంటే కుదరదు. నువ్వేం చేయాలంటే రీసెంట్ అప్డేట్, నువ్వు ఉంటున్న ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్న బడ్జెట్ కంపల్సరీ తీసుకొని చదువుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ ఎకనామిక్ సర్వే కంపల్సరీ చదవాలి. ఇండియన్ ఎకనామిక్ సర్వే కంపల్సరీ చదవాలి. నెక్స్ట్ థర్డ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కంపల్సరీ చదవాలి. ప్రజెంట్ ఇది గత సంవత్సరం అంటే 2 ఇయర్స్ సర్వేలు కంపల్సరీ చూసుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ అబ్స్ట్రాక్ట్ చదువుకోవాలి. తెలంగాణ స్టేట్ ఏటీఏ గ్లాన్స్ రిపోర్ట్ ఉంటుంది, అది చూసుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్ చూడాలి. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అప్డేట్ పార్ట్ చూసుకోవాల్సిందే, ఆల్రెడీ సిలబస్ లో వచ్చింది చూస్తాము. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కూడా అప్డేట్ చూసుకోవాల్సిందే. ఇవన్నీ కూడా కంపల్సరీ మనం చూసుకోవాలి. వీటిని బేస్ చేసుకునే క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. అంటే కరెంట్ ఎకానమీలో భాగంగా మనకి ఇవన్నీ కవర్ అవుతాయి. సిలబస్ లో ఉండేటప్పుడే ప్రతి చాప్టర్ కి స్టాటిక్ పార్ట్ ఏముంది, అప్డేట్ ఏముంది, స్టాటిక్ కి సంబంధించి అప్డేట్ కి సంబంధించి సపరేట్ చూస్తే స్టాటిక్ అప్డేట్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. స్టాటిక్ ఒకసారి బేస్ గట్టి చేసుకోవాలి, అప్డేట్ ఎలా చదవాలో నేర్చుకోవాలి. అప్డేట్ కి సంబంధించి కూడా క్లాస్ల రూపంలోనే నేర్చుకోవాలి. ఏదో ఇది చదివినా ఇందులో అప్డేట్ వదిలేస్తా అంటే నీకు అప్డేట్ పైన ప్రశ్నలు వస్తున్నాయి. 150 మార్క్స్ సిలబస్, 150 మార్క్స్ కవర్ అయ్యే విధంగా ప్రతి పాయింట్ టు పాయింట్ చదువుకోవాలి. అంటే సిలబస్ లో ఇచ్చిన ప్రతి అంశాన్ని చదువు, కరెంట్ ఎకానమీని ఫాలో అవ్వాల్సిందే. ఈ రిపోర్ట్లన్నీ చూసుకుంటూ వెళ్తే తప్పనిసరిగా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. 3 సెక్షన్స్, 15 యూనిట్స్, ఇందులో మొత్తం ఓవరాల్ గా ఒక 18 చాప్టర్స్ కవర్ అయ్యాయి. ఆ 18 చాప్టర్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది, గ్రూప్ 2 కానీ గ్రూప్ 3లో కానీ. అదేవిధంగా గ్రూప్ 1లో కూడా మనకి ఎకానమీ మంచి వెయిటేజ్ ఉంది. ఈ అంశాలన్నీ కూడా అక్కడ కవర్ అవుతాయి. థ్యాంక్ యూ.